సార్ 'పుష్ప' సినిమాకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు అయితే అరెస్ట్‌కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి స్టేజ్ మీద కూడా కొన్ని కొన్ని రీల్స్‌ని మనం ఇటీవల మనం సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఎప్పుడైతే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారో, ఇప్పుడు ఆ షార్ట్స్ అనేవి కూడా చాలా బాగా వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీ అయితే ఏంటి, కోర్ట్‌కందరూ ఒకటే, లాకందరూ ఒకటే, అందరూ ఒకటే, మేము ఒక్కలాగే చూస్తాము అనేసి కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. అయితే ఇప్పుడు వాటిని తీసుకొచ్చి ట్రోల్స్ చేయడము. అయితే మెయిన్‌గా ఇక్కడ రేవంత్ రెడ్డి గారినే పాయింట్ ఔట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు పోలీసులు అలాగే ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకని రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేశారంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది హ్మ్. అలాగే మనం ఒక చీఫ్ మినిస్టర్ యాజ్ లా ప్రకారం ఆయన మాట్లాడే రైట్ ఉంది. హ్మ్. చట్టం ప్రకారం చట్టానికి ఎవరు అతిథులు కారు హ్మ్. మాట్లాడేది. ఎవరైనా అలా ట్రోల్ చేసి అసభ్యకరంగా చీఫ్ మినిస్టర్ చేసినప్పుడు ఇమ్మీడియట్‌లీ ఐటీ యాక్ట్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు. హ్మ్. ఐటీ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేస్తున్నప్పుడు ఆయన వ్యాఖ్యలు కూడా నేను విన్నాను. అవును. రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు విన్నాను. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఈ ఎవరైతే అల్లు అర్జున్ గారి భార్య మా బంధువులే. హ్మ్. ఆళ్ళ మామగారు మా కాంగ్రెస్ నాయకుడే. హ్మ్. వాళ్ళ మేనమామ చిరంజీవి గారు మా కాంగ్రెస్ నాయకుడే. కానీ చట్టానికి అందరూ ఒక్కటే. తప్పు చేశారు కాబట్టి అక్కడ ఒక పిల్లాడు చావు బతుకులతోని కొట్లాడుకో అవును. పోరాడుతున్నాడు. పోరాడుతున్నప్పుడు ఆ పిల్లాడు బయటికి లెగిసి వచ్చి కోమా నుంచి బయటకొచ్చి, "నా తల్లి ఏదంటే" సమాధానం ఏం చెప్తాం? అల్లు అర్జున్ గారి సినిమాకెళ్ళి, అల్లు అర్జున్ గారి సినిమాలో తొక్కిసలాటలో చనిపోయిందని చెప్పాలా? రేపొచ్చిన పబ్లిక్ మేము అరెస్ట్ చేయకపోతే సెలబ్రిటీ కాబట్టి అరెస్ట్ చేయలేదని అంటారు. హోమ్ డిపార్ట్‌మెంట్ నా చేతుల్లోనే ఉంది కాబట్టి నాకు ఆ కేస్ కోసం నాకు అన్నీ తెలుసు అని చెప్పాడు. యాస్ రైట్ గానే చెప్పాడు. ఆయనేమి తప్పు చెప్పలేదు. హ్మ్. ఇన్ని చెప్పిన వ్యక్తి అలా ఎవరైనా ట్రోల్ చేసి అల్లు అర్జున్, అల్లు అర్జున్ గారి తాలూకా ఫ్యాన్స్ గాని ఎవరు ట్రోల్ చేసినా మనం ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేయొచ్చు. కానీ నాకైతే అనుమానం ఏంటంటే దీనికి బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ గారే అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే అసలు అరెస్ట్ చేయించిందే ఆయన. ఎవరిని? హ్మ్. అల్లు అర్జున్ గారిని. ఎందుకంటే ఆయన పొరపాటున ఒక మాట దొర్లి రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయాడా? లేపోతే అక్కడ వాటర్ తాగడానికి అవును. ఆపుకున్నాడో తెలీదు గానీ, స్టేజ్ మీద. 10 సార్లు ఒక న్యూస్ ఛానెల్‌లో ఒక స్టార్ హీరో రేవంత్ రెడ్డి గారిని గుర్తించలేదు. ఆయన్నే గుర్తించలేదు. ప్రజలేం గుర్తిస్తారు అన్నాడు. మామూలుగా అయితే మరి కాదా? మరి దానికి కారణం ఎవరు అరెస్ట్ చేయడానికి? అంటే మర్చిపోయినా గూడా రెచ్చగొట్టాడంటే కేటీఆర్ గారే. హ్మ్. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాత్ర ఆయన పోషించాడు. అధికార పార్టీ చీఫ్ మినిస్టర్‌గా ఆయన పాత్ర ఆయన పోషించాడు. మధ్యన బలిపశు అయిపోయింది ఎవరంటే అల్లు అల్లు అర్జున్ అర్జున్. గారు. అవును. కదా! అంటే వాళ్ళిద్దరి గొడవ అధికార పక్షం, ప్రతిపక్షం. ఇది అయిపోయింది. హ్మ్. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసి బయటకొచ్చేసారు. వచ్చిన తర్వాత మళ్ళా ఆయన నిన్నేమంటాడు? ఒక స్టార్ హీరోని అరెస్ట్ చేస్తారు. అందరిని మొత్తం టోటల్‌గా రైతులకు బేడీలేస్తారు. అన్నీ చేస్తారు అని చెప్పి మళ్ళా ఆయన రాజకీయంగా ప్రతిపక్షాన్ని ఏది అడగాలో అడుగుతున్నాడాయన. హ్మ్. కానీ ప్రతి దెబ్బ గూడా అక్కడ అల్లు అర్జున్ గారికి తగులుతుంది. అవును. ఇప్పుడు ఆయన ఇప్పటిదాకా ఆలోచించుకోలే. హ్మ్. ఏమని? ఈ కేస్‌లో పాపం పోన్లే ఆయన మనం ఒక్కసారి ఆల్రెడీ అడ్వకేట్ జనరల్ అనలేకపోయినా, చేసినా మనం ఏదో మనం అరెస్ట్ చేసాం. ఆళ్ళు బెయిల్ తెచ్చుకున్నారు. కామ్‌గా ఊరుకుందాం అని అనుకున్నా. ఇప్పుడేం చేసాడు? మళ్ళా నువ్వెందుకు రివిజన్‌కెళ్ళలేదు? అసలు నువ్వెందుకు సుప్రీం కోర్ట్‌కెళ్ళలేదు? అంటే అదే నువ్వు మామూలోళ్ళైతే మా మీదైతే స్పీకర్ గారు అందరూ కలిపి గవర్నమెంట్ వచ్చి మా మీద రివిజన్‌కెళ్తారు. మాకిచ్చిన ఆర్డర్ మళ్ళా కొట్టివేస్తారు. మరి ఈటిలో మీరెందుకెళ్ళలేదు? అంటే ఆళ్ళు మీ బంధువులని ఎళ్ళలేదా? మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎళ్ళలేదా? ఇదొకటి మళ్ళా సోషల్ మీడియాలో మళ్ళా మొదలుపెట్టారు. ఇలా మొదలుపెట్టారు. మొదలు పెడుతున్నప్పుడు మళ్ళా చీఫ్ మినిస్టర్ గారు ఏం చేయాలి? మళ్ళా రివిజన్‌కెళ్ళండి. హ్మ్. మళ్ళా రివిజన్‌కెళ్ళి కోర్ట్ వారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఒకవేళ కోర్ట్ వారు మనకు ఫేవర్‌గా ఇస్తే మనకు మొత్తం సాక్ష్యాధారాలు ఎలా ఉన్నాయో ఆ హ్మ్. రోజు జరిగిన వీడియోస్ అన్ని ఫుటేజ్ అన్ని సబ్మిట్ చేయండి. ఆ రోజు జరిగిన తొక్కుసలాట సబ్మిట్ చేయండి. ఆ రోజు జరిగిన సెక్యూరిటీ ఏ విధంగా ప్రాబ్లమ్ చేశారో, ఏ విధంగా సెక్యూరిటీ కొట్టుకుంటూ ఎళ్లారో, ఏ విధంగా ప్రాబ్లమ్ జరిగిందో, పోలీసుల నుంచి ప్రాబ్లమ్ లేదు. మాకు ఇక్కడ మొత్తం టోటల్‌గా అల్లు అర్జున్ గారి టీమే ప్రాబ్లమ్ చేసింది కాబట్టి ఆయన్ని ఇమ్మీడియేట్‌లీ మళ్ళా బెయిల్ క్యాన్సిల్ చేయమని మళ్ళా ఎయ్యండి అని చెప్పి ఏసైనా ఏస్తాడు. దానికి కూడా కారణం కేటీఆర్ గారే. అంటే అంటే ఆయన పొలిటికల్‌గా ఏదో అడుగుతున్నాడు. ఆ పొలిటికల్ అంతా అల్లు అర్జున్ గారికే తగులుతుంది. అంటే ఇది నేను మళ్ళా చెప్తున్నా. యెస్ ద రైట్ ఆఫ్ ది చట్టం ఏం చెప్తుందంటే, చట్టం చెప్పినట్టు చట్టం తన పని తను చేసుకుపోవాలి. అవును.
తప్పు జరిగిందా, మంచి జరిగిందా, చెడు జరిగిందా అనేది తర్వాత డిపార్ట్మెంట్ చూసుకుంటది. చట్టంకి, లాకి ఎవరు అతిథులు కారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చేటప్పుడు రివిజన్‌కి వెళ్ళే రైట్ ఈస్ ద డిపార్ట్మెంట్‌కి ఉంది. సుప్రీం కోర్ట్ వెళ్ళే రైట్ డిపార్ట్మెంట్‌కి ఉంది. మళ్ళా బెయిల్ పిటిషన్‌కి అపోజ్ చేసుకునే రైట్ వాళ్ళకుంది. అంటే ఇద్దరికీ కూడా బోత్ పార్టీస్‌కి ఉంది. కనుక ఎందుకు వెళ్ళలేదు అని మళ్ళీ ఆయన ప్రశ్నిస్తుంటే కేటీఆర్ గారు మళ్ళీ ఆయన ఇమ్మీడియట్లీ మళ్ళీ ఆలోచించి మళ్ళీ ఇమ్మీడియట్లీ లోన మరి చుట్టాలు కదా అదికి వెళ్ళలేదు, మీరు కాదు తూతూ మంత్రంగా అరెస్ట్ చేసి 4 గంటలైనా బయటకు వచ్చేసారు. అరెస్ట్ చేసినా ప్రాబ్లమే, అరెస్ట్ చేసి బయటకు వచ్చినా ప్రాబ్లమే. ఇది కేటీఆర్ గారికి ఉండపట్టక నోరు ఉండపట్టక ఆయన చేస్తున్న కామెంట్స్ అన్ని పాపం అల్లు అర్జున్ గారికి తగులుతుంది. ఇప్పుడు కింద సోషల్ మీడియాలో ట్రోల్ చేసినవన్నీ కూడా నాకు తెలిసి ఇది బిఆర్ఎస్ఓలో అయ్యి ఉంటారు. ఎందుకంటే ఇది అల్లు అర్జున్ గారి టీం అయితే కాదు, అయ్యి ఉండదు. ఇది బిఆర్ఎస్ఓలో ట్రోల్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత ఇవాళ రేపో తెలుస్తుంది. అది ఈ పాపం కూడా అయిందే. కనుక మనం ఏమంటున్నాం అంటే రేవంత్ రెడ్డి గారిని ఎవరు ట్రోల్ చేసినా తప్పే. చట్టం ఐటీ యాక్ట్ కింద కంపల్సరీ అమెండ్మెంట్ చేయాలి. ఐటీ యాక్ట్ అమెండ్మెంట్ చేసి ఇస్ అ నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి. అప్పుడు ట్రోల్ చేయడానికి ఏముండదు. ఎందుకంటే రేపు రాబోయే తరం డిజిటలైజేషన్, రాబోయే తరం సోషల్ మీడియా, రాబోయే తరం మొత్తం టోటల్గా వచ్చేటప్పుడు ఇది అసభ్యకరంగా నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు, రేపు ఒక అమ్మాయిల మీద అబ్బాయిల మీద ఇష్టం వచ్చినట్టు చేస్తున్నప్పుడు ఐటీ యాక్ట్ చాలా సీరియస్గా మనం టోటల్గా ఏదో ఒకటి గట్టిగా ఒక నాన్ బెయిలబుల్ తీసుకొచ్చి ఒక 10 రోజులు జైల్లో ఉన్నట్టు చేస్తే వాళ్ళు తప్పు చేసినట్టు ఇప్పుడు మన ఐపీ అడ్రస్లు అన్నీ కూడా కరెక్ట్గా దొరుకుతున్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళు అరెస్ట్ చేస్తే మళ్ళీ బెయిల్ కూడా రాకూడదు. అప్పుడు భయం ఉంటుంది. కనుక రేవంత్ రెడ్డి గారిని ఎవరినన్నా తప్పే, ఒక చీఫ్ మినిస్టర్ మనకి ఆయన అన్న తప్పే, కేటీఆర్ గారు మనుషులు చేసినా తప్పే, ఒకవేళ అల్లు అర్జున్ గారు మనుషులు చేసినా తప్పే. కనుక యాక్ట్ ప్రకారం చుట్టమైనా బంధువైనా మీరు రివిజన్కి వెళ్ళవలసిందే. రివిజన్కి వెళ్ళలేదు అంటే మీరు అరెస్ట్ తప్పు అని అర్థం. రివిజన్కి వెళ్ళలేదు అంటే మీరు అరెస్ట్ చేయడమే తప్పు అని అర్థం. కనుక రివిజన్కి వెళ్ళలేదంటే దాని అర్థం అదే. మన సుప్రీంకోర్టుకి వెళ్ళలేదంటే, రివిజన్ బెంచ్కి వెళ్ళలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు వెళ్ళలేదు, మీరు దేనికి వెళ్ళలేదు? నాట్ ఓన్లీ స్మాల్ కేస్, ఇస్ బిగ్ కేస్. తెలంగాణకే మొత్తం తెలంగాణ స్టేట్కే ఇస్ ప్రెస్టీజియస్ కేసు, ఇది ఒక సెలబ్రిటీ కేసు. కనుక ఇవన్నీ అనుమానాలకి నిగ్గుర్తు చేయాలి అంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చేయాలి, ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు చేయాలి. కేటీఆర్ గారు ఆయన మళ్ళీ రివిజన్ బెంచ్కి వెళ్ళమంటారా, అరెస్ట్ చేయమంటారా అని కేటీఆర్ గారు చెప్పాలా? లేదు అవసరం లేదు, నా ఫ్రెండ్ అల్లు అర్జున్ గారు నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి దయచేసి ఎక్స్క్యూజ్ చేసేయండి అని ఆయననే చెప్పాలా? రేవంత్ రెడ్డి గారు నా బంధువులు కాబట్టి అరెస్ట్ చేశాం కాబట్టి ప్రజల కోసం, ఇక అది అవసరం లేదు అని చెప్పేసి ఆయనైనా చెప్పాలి. ఇది వాళ్ళిద్దరూ తెలుసుకొని నీ విషయం ఇది. కనుక ఇది చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారా, లాని చేతిలోకి తీసుకుంటారా, కాకపోతే ప్రజలకు న్యాయం చేస్తారా అనేది ప్రతిపక్ష నాయకుడికి, అధికార పక్ష నాయకుడికి వాళ్ళకే వదిలేద్దాం. మనం చాయిస్ వాళ్ళకి ఇచ్చేద్దాం. కనుక అది అల్లు అర్జున్ గారు మధ్యన ఉన్నారు, వాళ్ళిద్దరూ అటోకలు ఇటోకలు కొట్టుకుంటూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ట్విట్టర్లో ట్రోల్ చేసుకుంటున్నారు. ఇది చీఫ్ మినిస్టర్ గారిని ఎవరు చెప్పినా ఇది సీరియస్లీ ఐటీ యాక్ట్ కింద చాలా సీరియస్గా అరెస్ట్ చేస్తారు. ఇలాంటి ట్రోల్స్ చేస్తే మాత్రం ఒప్పుకోవటానికి లేదు. ఎవరి మీదైనా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది మనం తెలుసుకోగలం. అది అల్లు అర్జున్ గారి అభిమానులైనా అవ్వచ్చు, కేటీఆర్ గారి సోషల్ మీడియా అభిమానులైనా అవ్వచ్చు, రేవంత్ రెడ్డి గారిని ట్రోల్ చేయడం తప్పు అనేది మాత్రం ఖండిద్దాం. నిజంగా సార్ మీరు చెప్పింది నిజమే. ఇక్కడ ఏమవుతుందంటే రాజకీయాల కొట్లాటలోనే పాపం అల్లు అర్జున్ గారి మీదకి వస్తుంది ఇదంతాను. కానీ ఇక్కడ ఏదైతే ఉందో ప్రశ్నించదగ్గది ఒకటి ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు ఒక సినిమాకి టికెట్ ఎందుకు పెడతారు? ప్రతి ఒక్కరు వెళ్ళి చూడడానికే కదా. ఇప్పుడు ఆమె తన దురదృష్టం వెళ్ళింది, అక్కడ చనిపోయింది. కానీ ఇప్పుడు దాన్ని నీకు ఎందుకు ఆడదని, నువ్వు ఇంట్లో ఉండకన్నా నిన్ను ఎవరు వెళ్ళమన్నారు సినిమాకి అని కొంతమంది దుర్భాషలు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడడం కరెక్టే అంటారా అసలు? అది తప్పే. ఎందుకంటే మీరు 1300 రూపీస్ టికెట్ పెట్టారు, 900 టికెట్ పెట్టారు, 800 900 పెట్టారు. ఇస్ అ గవర్నమెంట్ ఇస్ జియో. ఆల్రెడీ ఆమెకి టికెట్ దొరికింది. ఆమె ఏమనుకుంటుంది, నాకు ఫ్రీగా టికెట్ దొరికింది కాబట్టి నా సీట్ నాకు ఉంటుంది. రిజర్వ్డ్ సీట్, రిజర్వ్డ్ ఇస్ నెంబర్. ఇక్కడ తొక్కుసలా జరుగుతుంది. ఒక పల్లెటూరులో చిన్నప్పుడు మనం తిరునాళ్ళలోకి వెళ్తాం కదా, తిరునాళ్ళలోకి వెళ్తే టికెట్లు లైన్ కట్టి కొట్టుకొని నాకు టికెట్ నా నెంబర్, ముందు నా నెంబరు, బస్సులో మనం వెళ్తాం కదా, సీట్ నాది, ఆ సీట్ నాది అని అనుకుంటాం కదా. అలా కాదు. ఈ రిజర్వ్డ్ సీట్
నేను నా సీట్లో కూర్చున్న రైట్ నాకు ఉంది కాబట్టి, నాకు సీట్ వచ్చింది కాబట్టి నేను వెళ్తున్నాను అనుకుందే గాని, హ్మ్. అక్కడ ఇంత తొక్కుసలాట జరుగుతది. 1400 మంది జనం బదులు 10,000 మంది జనం వస్తారు. ఆ 10,000 మంది జనం వస్తారు ముందు ఇంటిమేషన్ చేశారా? హుహు. మరి 1400 మంది జనాలకి కూడా మీరు రావండి. మీరు మొత్తం 15,000 మంది జనం వచ్చేస్తున్నారు. మీ టికెట్లు, మీ సీట్లు మీకుండవని చెప్పారా? హుహు. అండ్ కెపాసిటీ, లైసెన్స్ అథారిటీ అండ్ జాయింట్ కలెక్టర్ అండ్ రైట్ 14, 15 సీట్స్, ఏదైతే 1415 సీట్స్ ఉన్నాయో దాన్ని మట్టుకే జనవాళ్ళు ఉండాలి. ఎక్స్ట్రా పర్సన్ ఉంటే ఫైన్ హ్మ్. అని చట్టం చెప్తుంది. ఆటోగ్రఫీ యాక్ట్ చెప్తుంది. అవన్నీ మనం చదువుకోవాలి. ఈ ట్రోల్ చేసేవాళ్ళు చదువుకోవాలి. ఆమె ఏమనుకుంది, నా సీటు నెంబర్ పలానా 28, బి 28, బి 29, బి 30, మా భార్యాభర్త పిల్లలకి మాకు సీట్లు వచ్చాయి. మేము స్టైల్‌గా మా సీట్‌లో మేము కూర్చుంటాం అని అనుకున్నదే గాని, ఇంత తొక్కిసలా జరుగుతది, ఇంత గొడవల్లో నా నా ప్రాణం పోతుంది, నా బిడ్డ ప్రాణం కోమాలో ఉంటుందని అనుకుంటదా? రేపు ఎవరు సినిమాకి వెళ్ళొద్దు ఇంకా. మానేయండి సినిమాలకి. ఇదే తొక్కిసలాట జరిగితే సినిమా మానేద్దామా? కాదు కదా! మీరందరూ ఆన్‌లైన్‌లో టికెట్ తీసుకుంటుంది ఎందుకు? మాకంటూ సీట్ రిజర్వ్ అవుద్ది. అరగంట ముందు ఎళ్ళొచ్చనే కదా! కనుక ఆ తల్లి గూడా, ఆ బంగారు తల్లి గూడా అల్లు అర్జున్ గారి మీద ప్రేమతో ఫస్ట్ షోకెళ్దామని అనుకుంది. ఆ పిల్లల్ని తీసుకొని ఎళ్దాం అనుకుంది. ఆ ప్రేమే ఆమె ప్రాణం తీసేసింది. అది మన దురదృష్టం అని అనాలే తప్ప, ఆమె తప్పు చేసిందని అనడం ఎంత దాకా కరెక్టు? మనం రేపు మన ఇంట్లో మనం తప్పు చేయొచ్చు. లేకపోతే ఇంకొకరు చేయొచ్చు. ఆమె తప్పు చేయలేదు. ప్రేమ, అతి ప్రేమ, ఆమె ప్రాణం పోయింది. ఆ బిడ్డడు చావు బతుకులతో కొట్లాడుతున్నాడు. మనం ఆ సానుభూతి తెలుపుదాం తప్ప, మన దురదృష్టం వెనకేసుకొచ్చింది తప్ప, ఆమె పొరపాటు కూడా ఎక్కడ తప్పు చేయలేదు. ఆమె సీటు రిజర్వ్ చేసుకొని, ఆమె టికెట్ పట్టుకొని మాత్రమే వెళ్ళింది. చూడటానికి ఎళ్ళలేదు. ఆమేమో అక్కడ సరదాగా అక్కడ సైట్ సీయింగ్‌కెళ్ళలేదు. ఆమె సరదాగా నలుగురు పిల్లల్ని తీసుకొని అల్లు అర్జున్ దగ్గరికెళ్ళి ఫోటో తీసుకోవడానికి ఎళ్ళలేదు. ఆమె అల్లు అర్జున్ గారి సినిమా చూడటానికెళ్ళింది. అది రైట్ ఈస్ టికెట్. కనుక యెస్. ఇది మాట్లాడే ప్రతివాడు, ట్రోల్ చేసే ప్రతి వాళ్ళకి చెప్తున్నా. దయచేసి అవకాశం ఉంటే సానుభూతి తెలపండి. అవకాశం ఉంటే ఆ బిడ్డడు బతకాలని కోరుకోండి. అవకాశం ఉంటే అల్లు అర్జున్ గారు ఆ కుటుంబానికి సాయం చేయాలని చెప్పండి. అవకాశం ఉంటే ఆ గవర్నమెంట్ సాయం చేయాలని చెప్పండి. అంతే తప్ప ఆ కుటుంబం చనిపోయిన తర్వాత ఒక చావు బతుకుల్లో కొట్లాడుతూ ఉంటే, మన దగ్గర ఖాళీ టిక్ 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 ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మెసేజ్‌లు పెట్టడం హ్మ్. మానుకొని, మనం మెసేజ్ పెట్టేటప్పుడు మనకి తల్లి, చెల్లి, పిల్లలు ఉన్నారు కదా! మనం మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి కదా!